వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం ఇది చాలా అద్భుతం. సో ఇదంతా మనకి సెంటోపు లూసియా. సో లూసియా ఫ్రమ్ జర్మనీ. సో బ్యూటిఫుల్ అండి. చక్కగా మొత్తం అంతా కూడా మనకు మార్బుల్తో తయారైంది. అద్భుతంగా ఉందండి. ఇదైతే నాకు సూపర్గా నచ్చింది. బ్యూటిఫుల్. సో వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రమ్ జశ్వంత్ తాడా అండి. అక్కడ కనిపిస్తున్న యువరాజు మహారాజా ఇంకెవరో కాదు, ఉమేష్ సింగ్. సో నేను టికెట్ అనేది ఎంత తెలియదు మనకి. జశ్వంత్ తాడా సమీపంలోనే నడుస్తున్నాను. ఈ జోధ్పూర్ ఫోర్ట్ తర్వాత మనకి ఇంపార్టెంట్ది ఏదైనా ఉందంటే ఇది జశ్వంత్ తాడా ఒకటి, మండోర్ ఒకటి. సో ఇదైతే పూర్తి చేసుకొని చక్కగా నేను మండోర్కి అయితే వెళ్తాను. సో అద్భుతంగా ఉంది జశ్వంత్ తాడా. సో దీన్ని ప్యాలెస్ అనడం కన్నా మనం సెంటోపన్ అని అనడం కరెక్ట్. ఎందుకంటే ఇది మనకి జ్ఞాపకార్థంగా మహారాజా సర్దార్ సింగ్ వాళ్ళ తండ్రి కోసం కట్టించిన అద్భుతమైన సెంటోప్ ఇది. మనకి జోధ్పూర్ని చాలా అద్భుతంగా వీక్షించవచ్చు. ఇంత ప్రాంతం అది కూడా మాకు కనిపిస్తుంది కదా, అది టెక్రీ మాత. చాలా అద్భుతంగా ఉందండి. ఇదిగోండి ఫైనలీ టికెట్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చాను. సో ఇన్ ద మెమరీ ఆఫ్ మహారాజా జశ్వంత్ సింగ్ వాళ్ళ తండ్రి జ్ఞాపకార్థంగా కట్టించిన అద్భుతమైన సెంటోప్ ఇది. సో మనకి మెవార్ రాజ్యానికి సంబంధించిన రాజ్పుత్ రాజులు అందరూ క్రిమేషనల్ యాక్టివిటీస్ అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయి. సో అందుకే దీన్ని ప్యాలెస్ అనకుండా సెంటోప్ అని అంటున్నాను. సో ఇక్కడ కొన్ని విజువల్స్ కనిపిస్తాయి. అక్కడ టికెట్ కౌంటర్ ఉంది. ఫర్ జశ్వంత్ తాడా 150 రూపీస్ 0 to 15 గైడ్ ఫీ అంట. మనకి అడ్మిషన్ కంట్రిబ్యూషన్ 50. టైమింగ్స్ 9:30 to 5 PM. పురుష్ భారతీయ 30 రూపీస్. సో టికెట్ అనేది తీసుకున్నాను. టికెట్ అనేది మనకి 30 రూపీస్ ఛార్జ్ చేశారండి. సో లోపలికి వెళ్ళి అయితే ఈ అద్భుతమైన జశ్వంత్ తాడా అయితే చూద్దాం. బ్యూటిఫుల్. సో చిన్న పుష్కర్ అయితే ఉంది. నో స్మోకింగ్, ఎంట్రీ ఇస్ రెస్ట్రిక్టెడ్. ఇది చిన్నది. ఇక్కడ ఏముంది, ఇదేమైనా చూడవలసిన ప్రదేశం ఏమైనా ఉందా ఇక్కడ? ఓ దిస్ ఇస్ ఓన్లీ ఫర్ స్టాఫ్. ఓకే బా మళ్ళీ వాటర్ ఇంత పట్టాలి, డిహైడ్రేట్ అవుతుంది బాడీ. సో దీని టైమింగ్స్ కూడా మనకి 9:30 AM to 5 PM ఇది ఈవినింగ్. సో మొదట మీరు ఏం చేస్తారంటే మెహరాన్ గారు ఫోర్ట్ కవర్ చేసుకుంటూ వచ్చేసి దాని తర్వాత చాముండు మాత దేవాలయం ఆ ట్రెక్ పూర్తి చేసినప్పటికీ 9:30 అయిపోతుంది. 9:30-10 మీకు మెహర్గాన్ ఫోర్ట్కి అయితే ఎక్కువ టైం పడుతుంది. మన డేట్ వచ్చేసేస్తానండి. ఇక్కడ వీణ వాగిస్తాడేమో. సో బ్యూటిఫుల్ అండి. చక్కగా మొత్తం అంతా కూడా మనకు మార్బుల్తో తయారైంది. అద్భుతం. సో దీన్ని మనం ప్యాలెస్ అనడం కన్నా మనం సెంటోప్ అని ఎందుకు అంటామంటే మనకి మెవార్ రాజ్యాలకు సంబంధించిన రాజులందరూ కూడా వాళ్ళ సమాధులన్నీ మనకి క్రిమేషనల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరిగేవి. సో బ్యూటిఫుల్. సో మొత్తం అంతా పాల రత్తు తయారైందండి. సో లోపలికైతే వెళ్ళొచ్చు. వాట్స్ యువర్ నేమ్? లూసియా. సో లూసియా ఫ్రమ్ జర్మనీ. సో మన బ్యూటిఫుల్ పుష్కర్ అయితే ఉంది. చాలా బ్యూటిఫుల్ ఎన్విరాన్మెంట్. సో ఇదిగోండి మనకి జశ్వంత్ తాడా సెంటోప్కి అయితే వచ్చాను. సో మనకి ఇది ప్యాలెస్ కాకుండా మనకి ఏంటంటే మనకి మెవార్ రాజ్యానికి సంబంధించిన రాజులందరూ క్రిమేషనల్ యాక్టివిటీస్ అన్నీ ఇక్కడే జరుగుతాయి. సో ఒక్కటి మీకు చూపిస్తాను. సో మహారాజా అజిత్ సింగ్ అంటే మనకి ఫతేపూర్ మెహరాన్ గారి ఫోర్ట్ దగ్గర ఉంది కదా, ఆ ఫోర్ట్కి సంబంధించిన విక్టరీ పోల్ అయితే అతనే కట్టించారు. సో మహారాజా గాషింగ్ అంటే తను ఈజ్ ద కంట్రోలర్ ఆఫ్ ప్రెజెంట్ మెహర్గాన్ ఫోర్ట్.
మాల్దీవ్ మనకు తెలియదు, రావు గంగ కూడా మనకు తెలియదు. సో చాలా అద్భుతమైన నిర్మాణం, బ్యూటిఫుల్. సో అంత పాలరాతో కట్టించారండి. బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది. సో ఇక్కడ కూడా కొంతమంది మెవార్ రాజ్యానికి సంబంధించిన రాజులు ఉన్నారు. రావు బాగా, రావు సుజా, రావు జోధా మనకి కింగ్ ఆఫ్ జోధ్పూర్ రావు రిద్మల్ మనకు తెలియదు. సో మరి మండోర్కి వెళ్తాం కాబట్టి అక్కడ మళ్ళీ కొంచెం ఇన్ఫర్మేషన్ వస్తే తెలుస్తుంది. రావు చుండా, బిరామ్ దేవ్, రావు సల్కా. బ్యూటిఫుల్. ఇక రావు తిడ, రావు చూడ, జలాన్సి, కాందపాలు, రాజుపాలు, ఆస్థానం, సిద, రాథోర్స్ ఆఫ్ మార్వార్, జోధ్పూర్, మహారాజా సుమర్ సింగ్, జస్వంత్ సింగ్ అంటే అతనికి ప్రతిరూపంగానే అద్భుతమైన జస్వంత్ తాడని కట్టించడం జరిగింది. మహారాజా తగత్ సింగ్, మాన్ సింగ్, మహారాజా భీమ్ సింగ్, మహారాజా విజయ్ సింగ్, మహారాజా భగత్ సింగ్, రామ్ సింగ్. ఇక్కడ నుండి మనకి ఒక చిన్న విజువల్ అయితే కనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో చాలా అద్భుతంగా ఉంది. లోపలికి అయితే మళ్ళీ ఒక జర్మన్ స్నేహితురాలు అయితే అయ్యింది. చాలా బ్యూటిఫుల్, చాలా చక్కగా మాట్లాడుతుంది. ఇన్ఫర్మేషన్ అంతా నేను ఇచ్చాను, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంతా. బ్యూటిఫుల్ విజువల్స్ అండి. మనకు బయట నుండి కూడా ఇది మనకి ఒక మెవార్ రాజ్యానికి సంబంధించిన సమాధులు అనే చెప్పాలి. సో ఇవన్నీ కూడా ఉంటున్నాయి కదా, ఇవన్నీ కూడా సమాధులు. సో అక్కడ మనకు ఉంది కదా, అది మనకి ఉమేద్ ప్యాలెస్. అక్కడికి కూడా నేను వెళ్తాను. ఫస్ట్ మండోరు, ఆ ఉమేద్ ప్యాలెస్ అయిపోతే మ్యాక్సిమం వీ కెన్, ఐ థింక్ ఐ హ్యావ్ కవర్డ్ మోస్ట్ ఆఫ్ ది పార్ట్ ఆఫ్ జోధ్పూర్ అయిపోయినట్టని. సో బ్యూటిఫుల్. చాలా చాలా బాగుంది మనకి ఫోర్ట్. ఇదంతా కూడా ఒకే టైం మీకు ఒక 3 hours ఉంటే ఈ సెషన్ అంతా కవర్ అయిపోద్ది. సో జస్వంత్ తాడ, మెహర్గన్ ఫోర్ట్, మనకి చాముండి మాత, టెక్రీ మాత హిల్, ఇదంతా కూడా ఒకేసారి కవర్ అయిపోద్ది. సో ఇది మనకి బ్యాక్ సైడ్ నుండి విజువల్. ఇది మొత్తం అంతా పాలరాతితో కట్టించారండి. బ్యూటిఫుల్. సో ఇదిగోనండి ఫోర్ట్లో మరి మనం చెప్పడానికి ఏమీ లేదు. ఇవన్నీ కూడా మెవార్ రాజ్యానికి సంబంధించిన డిఫరెంట్ రాజుల సమాధులు. ఇదిగోండి ఇవన్నీ కూడా సమాధులేను. సో ఇదేనే మనకి జస్వంత్ తాడా విశేషాలు. చాలా అద్భుతంగా అనిపించిందండి. చక్కగా అందరూ వచ్చి వీక్షించాల్సిన ప్రదేశం ఇది, చాలా అద్భుతం. సో ఇదంతా మనకి సెంటోపు. ఇవన్నీ మనకి మెవార్ రాజ్యానికి సంబంధించిన రాజులకు సంబంధించిన సమాధులని ఇవన్నీ కూడా. సో చాలా మంచి అమ్మాయి, తను కూడా ఫోటోగ్రఫీ అంటే ఓన్లీ షీ లైక్స్ టు టేక్ ఫొటోస్ ఓన్లీ విత్ చిల్డ్రన్ అండ్ ఉమెన్ అన్నారు. సో మాకు వెళ్ళొచ్చో లేదో మాకు తెలియదు కానీ ప్లీజ్ రిమూవ్ యువర్ షూస్ హియర్. సో బ్యూటిఫుల్. సో 5 గంటలకు మ్యాక్సిమం టూరిస్ట్ లొకేషన్స్ అన్నీ క్లోజ్ అయిపోతాయి. నేను మ్యాక్సిమం ఇక్కడ నుండి ఎక్కడికి వెళ్ళాలి. ఒక చిన్న పుష్కర్ అయితే ఇక్కడ ఉంది, అది కూడా మీకు చూపించేసి ఐఎమ్ డన్ విత్ జస్వంత్ తాడా అండ్ దిస్ ఏరియా. బాడీ అనేది బోర్డ్స్ ఆఫ్ దేవుకుంది కింద అనేది ఇచ్చారు, కిందకైతే వెళ్ళి మీకు చూపిస్తాను మళ్ళీ అది కూడా. చాలా చాలా బాగుంది. సో జస్వంత్ తాడా దగ్గర కూడా మనకు అద్భుతంగా కీర్తనలు అయితే పాడుతున్నారు. సో మరి
ఇవేనండి విశేషాలు, మనకి జశ్వంత్ తాడా విశేషాలు. ఆ పక్కకి అయితే ఎక్కి అక్కడ ఏం కనిపిస్తున్నాయని చూస్తాను. బ్యూటిఫుల్. సో ఇవేనండి మనకి జశ్వంత్ తాడా విశేషాలు. మనకి చాలా అద్భుతమైన సెంటోపు. మనకి ప్యాలెస్ అంటాం కానీ నేను లోపలికి అయితే చూశాను. మనకి మెవార్ రాజ్యానికి సంబంధించిన రాజులు అందరూ పటాలు అయితే అక్కడ పెట్టున్నారు. బ్యూటిఫుల్. మహారాజా సర్దార్ సింగ్ 1899లో వాళ్ళ నాన్నకి ప్రతిరూపంగా ఈ అద్భుతమైన సెంటోప్ను అయితే కట్టించడం అయితే జరిగింది. సో బ్యూటిఫుల్ మాన్యుమెంట్ అండి. చక్కగా మొత్తం అంతా మార్బుల్తో కట్టించారు. చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అందరూ వచ్చి మనకి మెవార్ రాజ్యానికి రాజ్పుత్రులు అందరూ రాజులు అందరూ ఇన్ఫర్మేషన్ అక్కడ చక్కగా ఇవ్వడం అయితే జరిగింది. వాళ్ళ సమాధులు కూడా పక్కన ఉన్నాయి, అవి కూడా నేను తీశాను. సో సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ జశ్వంత్ తాడా. ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ అదర్ అప్డేట్స్. ఎక్కడికి వెళ్తున్నాను అనేది నాకు ప్రజెంట్ అయితే నాకు తెలియదు. మేబీ ప్రాబబ్లీ ఐ విల్ గో టు మండోర్ అండ్ ఐ విల్ కీప్ యూ పోస్టెడ్ ఆన్ దోస్ అప్డేట్స్ ఇన్ మండోర్. ఫర్ నౌ బై, టేక్ కేర్ అండి. సో చక్కగా ఇవన్నీ మూడు నాలుగు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒకే ఏరియాలో కవర్ అయిపోతాయి. దాని తర్వాత మండోర్ వెళ్ళిపోతే మిగతావన్నీ కవర్ అవుతాయి. నేను మండోర్ వెళ్తాను, అక్కడ చల్లగా ఉంటుంది అన్నారు చాలామంది. కాసేపు అయితే ఒక గంటన్నర అక్కడ రిలాక్స్ అయ్యి త్వరగా మిగతా ఏమైనా మ్యూజియంస్ ఉంటే కవర్ చేసి, మరి అట్లీస్ట్ ఒక 7 వరకు 8 వరకు ఉంటే బాగుండేది. చక్కగా అన్నీ కవర్ చేయడానికి అవకాశం ఉండేది. అదే తెలియదండి. బా ఇదిగోండి మనకి జశ్వంత్ తాడా దగ్గర నుండి ఉన్నాను. ఇదంతా విజువల్స్. బా చాలా అద్భుతంగా ఉంది. ఉమేష్ సింగ్, రాజా ఉమేష్ సింగ్. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. సో అక్కడ కనిపిస్తుంది టెక్రీ మాత. టెక్రీ మాత దగ్గరికి వెళ్ళాను. ఆ సమీపంలో మనకి ఇదిగోండి అద్భుతమైన పుష్కర్లు. బ్లూ సిటీ రాత్రి అయితే బ్లూ అయిపోద్ది. జశ్వంత్ తాడా, అందమైన జోధ్పూర్. అదిగోండి మనకి మెహర్గఢ్ ఫోర్టు, రాజావారు, రావ్ జోధాజీ, ద కింగ్ ఆఫ్ జోధ్పూర్. బా రాజావారు మామూలు వెళ్ళారు, అద్భుతంగా ఉంది. చూడండి ఆ ఫోర్ట్ సమీపం వైపు చూస్తున్నారు. ఆ పక్కకి వెళ్ళి తీస్తాం. మహారాజా ఆ తేజస్ ఏంటి, ఆ కాంతి అంటే అద్భుతంగా ఉందండి. ఇదైతే నాకు సూపర్గా నచ్చింది. బ్యూటిఫుల్.